తెలంగాణ వెబ్‌సైట్ బైపీసీ, ఫార్మసీ, ఫార్మ్‌డీ, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్‌కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరైతే అటెండ్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని చెప్పి మనం అయితే ఈ వీడియో లోపల డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. సో మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. లాస్ట్ డేట్ ఎప్పటిదాకా ఉంది స్లాట్ బుకింగ్‌కి సంబంధించి అని చెప్పి. అండ్ స్లాట్ బుకింగ్ లోపల ఏమేమి ఉంటాయి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఏమేమి ఉంటాయి అని చెప్పి మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను నేను. అండ్ మన ప్రీవియస్‌గా చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ చేసుకుంటా ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ అనేవి కంటిన్యూయస్‌గా మన ఛానల్ నుండి వస్తూ ఉంటాయి. కాబట్టి ఎవ్రీ అప్డేట్ అనేది నేను కవర్ చేస్తా. మీరు ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారన్నట్టు. అండ్ మనం అనాలిసిస్ గైడెన్స్ త్రూ ఒక గైడెన్స్ అయితే స్టార్ట్ చేసినాం. ఫార్మసీ అండ్ రిలేటెడ్ కోర్సెస్ అని చెప్పి మీరు బీ ఫార్మసీ చేద్దాం అనుకున్నా, ఫార్మ్‌డీ చేద్దాం అనుకున్నా, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్. సో ఈ కౌన్సిలింగ్‌కి సంబంధించి రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తా నేను. రెగ్యులేషన్స్ చెప్తా అండ్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఎట్లాంటి డాక్యుమెంట్స్ తీసుకుపోవాలి, ఎట్లా ఉంటుందని చెప్పి చెప్తా. అండ్ ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం చెయ్యాలి అని చెప్తా. ఓకేనా. సో లైవ్ అనేది మనం కండక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఈ లైవ్ లోపల మనం సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా లైవ్ లోపల నేను క్లియర్ చేస్తాను అన్నట్టు. సో మంచి సపోర్ట్ అయితే నేను మన ఛానల్ నుండి ప్రొవైడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. రూ. 154 ఉంటుంది సబ్స్క్రిప్షన్. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం సబ్స్క్రిప్షన్ తీసుకోండి. 6 మంత్స్ అంటే కంప్లీట్ ఈ అడ్మిషన్ ప్రాసెస్ అయిపోయేంత వరకు కూడా నేను మీకు గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తానట్టు. సో మంచి గైడెన్స్ అయితే ఉంటుంది. లైక్ యూ విల్ డెఫినెట్లీ సీట్ రావాలంటే నీకు సీట్ రావడానికి 0.1% ఛాన్సెస్ ఉన్నాయి కూడా. సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్తా. సో మంచి కంప్లీట్ గైడెన్స్ అయితే దొరుకుతుంది నీకు అనాలిసిస్ ట్యూటర్ సైట్ నుండి. ప్లే స్టోర్ లోపల అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి యాప్ ఉంటుంది. ఓకేనా. అనాలిసిస్ ట్యూటర్ అని చెప్పి ప్లే స్టోర్లో యాప్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణ వెబ్సైట్ బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి మనకు స్లాట్ బుక్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉంది అని అంటే 5th అక్టోబర్ 2025 దాకా టైం ఉంది. ఓకేనా. లైక్ 5th అక్టోబర్ 2025 నుండి మనకు ఈ స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఎప్పటిదాకా టైం ఉంది అనే విషయానికి వస్తే 8th అక్టోబర్ దాకా టైం ఉంది. అంటే ఈరోజు మీరు ఈ వీడియో చూసే టైంకి మనకి ఇంకొక రోజు మాత్రమే టైం ఉంటుంది అన్నట్టు స్లాట్ బుక్ చేసుకోవడానికి. మరి స్లాట్ బుకింగ్ ఎందుకు బ్రో అని అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవచ్చు. ఓకేనా. మీరు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలంటే స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. ఓకేనా. సో వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే స్లాట్ బుకింగ్ అనేది మ్యాండేటరీ. ఈ స్లాట్ బుకింగ్కి 8th అక్టోబర్ ఓకేనా. 8th అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉందన్నట్టు. మీరు 8th అక్టోబర్ రోజు స్లాట్ బుక్ చేసుకుంటే 8th అక్టోబర్ రోజైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. 9th అక్టోబర్ రోజైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు అన్నట్టు. స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయిన వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్లు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల నీకు ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా, లేకపోతే నీకు మైనారిటీ స్టేటస్ ఉన్నదా, ఓకేనా. ఓకేనా. మైనారిటీ స్టేటస్ ఉన్నదా అండ్ లేకపోతే లైక్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టేటస్ ఉండి ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా, నార్మల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందా, లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు కదా వాళ్ళు. ఓకేనా. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే వాళ్ళు చేస్తారో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల నీ డాక్యుమెంట్స్ ప్రాపర్ ఉన్నాయా లేదా, లోకలా కాదా, ఓకేనా. నీకు రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ ఇవ్వచ్చా లేదా, ఓకేనా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ అని చెప్పి ఉంటుంది అన్నట్టు. సో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సీట్స్ ఇవ్వచ్చా, లోకల్ క్యాండిడేట్ అని నువ్వు, నాన్ లోకల్ అని చెప్పి ఇవన్నీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో తెలుస్తుంది అన్నట్టు. కాబట్టి నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే 8th అక్టోబర్ 2025 దాకా టైం ఉంది. ఓకేనా. 8th అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉందన్నట్టు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి. సో లైక్ స్లాట్ బుక్ చేసుకోవడానికి స్లాట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా. సో బ్రో నేను ఒకవేళ ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోను, ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చా అంటే ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోకపోతే ఫేజ్ 2 లోపల నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవచ్చు. ఓకేనా. సో ఒకవేళ నువ్వు ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలనుకో ఫైనల్ ఫేజ్ లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. బట్ ఫేజ్ 1లో నీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి 3 రోజుల టైం ఇచ్చిర్రు, స్లాట్ బుక్ చేసుకోవడానికి 4 రోజుల టైం ఇచ్చిర్రు.
బట్ ఫేజ్ 2కి విషయానికొస్తే నీకు స్లాట్ బుక్ చేసుకోవడానికి ఒకటే రోజు టైం ఇస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఒకటే రోజు టైం ఇస్తారన్నట్టు. కాబట్టి సో, ఇట్స్ ద బెస్ట్ టైం. ఓకేనా. ఇంకొకటి మీకు స్పెషల్ కేటగిరీ ఏమన్నా ఉందనుకో, లైక్ పీహెచో, ఎన్‌సీసీయో లేకపోతే సీఏపీనో, ఓకేనా. పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ, ఓకేనా. సో, ఏదైనా రిజర్వేషన్ ఉన్నా గూడా ఏముంటది కదా అంటే ఇప్పుడే, ఓకేనా, ఫేజ్ 1 లోపలనే మీరు ఈ రిజర్వేషన్‌కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటది. మీకు తర్వాత నెక్స్ట్ ఫేజ్‌లో, ఫైనల్ ఫేజ్‌లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ లోపల ఉండదన్నట్టు. కాబట్టి ఒకవేళ మీకు రిజర్వేషన్ లైక్ స్పెషల్ కేటగిరీ అని ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ ఫేజ్‌లోనే కంప్లీట్ చేసుకొని, ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ మిస్ ఉండి లైక్ మీకు ఫుల్ ఫీ రియంబర్స్‌మెంట్ వచ్చే ఛాన్స్ ఉన్నది అన్న సిట్యుయేషన్ లోపల సెకండ్ ఫేజ్‌కైనా కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకేనా. సో, ఫైనల్లీ 8థ్ అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉంది స్లాట్ బుకింగ్‌కి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 9థ్ అక్టోబర్ దాకా టైం ఉంది. అండ్ మనకి 8థ్ అక్టోబర్ 2025 నుండి వెబ్ ఆప్షన్‌లు అయితే స్టార్ట్ అయిపోతాయి అన్నట్టు. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో, ఓకేనా, ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఓకేనా. సో, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవచ్చు. ఆల్రెడీ స్లాట్ బుక్ చేసుకున్నోళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి 8థ్ అక్టోబర్ 2025 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. ఒక్కరోజు మాత్రమే టైం ఉంది. కాబట్టి తొందరగా స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి అటెండ్ అవ్వండి. వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోరి. ఎట్లా వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవాలి ఏంది అని చెప్పి ఫర్దర్ వీడియోస్‌లో కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండండి. అండ్ గైడెన్స్ కోసం అనలిస్టిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోరి. డూ ఫాలో us for more content. Thank you so much. Signing off.